హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూ ఆవేశంతో నేను టకా 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 చెప్పుకెళ్ళిపోయా. లైక్ అడగడం మర్చిపోయా. మీరు కూడా చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోయారు. ఎక్కువ మంది మెసేజ్లు కూడా పెట్టారు. మరి ఈ వీడియో కూడా చూసే ముందు ఒక మెసేజ్ పెట్టేసేయండి. అట్లాగే లైక్, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా అప్డేట్స్, చాలా అనాలిసిస్, డెప్త్ అనాలిసిస్, లోతైనది సైకలాజికల్ టచ్ ఇస్తూ అక్కడ హౌస్ మేట్స్ యాక్షన్కి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ కలిపి నా ఒపీనియన్ ఏంటి అనలైజ్ చేస్తూ ఉంటా కనుక న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 కూడా మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌల్, జర్నలిస్ట్ సతీష్ అని ఒకసారి సెర్చ్ అయితే కొట్టేసేయండి. మరి ప్రతి వీడియోలో ఏసారి లైక్లను విసుక్కోకండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నా బాధ. ఎందుకంటే జెన్యున్ రివ్యూస్ అందరికి రీచ్ అయితే అసలు హౌస్ మేట్స్ ఏంటి అని తెలుస్తుంది కదా. అట్లా ఇంకోటి ఏంటంటే, నేను బిగ్ బాస్ ఒక మాట అడిగింది. ఇప్పుడు 2 ప్రోమోలు వచ్చినాయి, వాటి గురించి అట్లా మాట్లాడుకుందాం. నైట్ వచ్చింది ఒక ప్రోమో, అట్లాగే ఈ టెనెంట్స్కి సంబంధించిన టాస్క్ కదా. నేను బిగ్ బాస్ ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ రూల్స్ నా ఇంట్లో ఉండేటప్పుడు తెలుగు వచ్చి కూడా తెలుగు మాట్లాడట్లేదు, రూల్స్ కూడా ఎక్కువగా వానర్సే బ్రేక్ చేస్తున్నారు అని ఒక మాట చెప్పారు కదా. చెప్పేటప్పుడు అంటే మీకు ఏమవి బెనిఫిట్స్ ఎక్కువైపోతున్నాయన్నా, మీకు తెలుగులో మంచి పదం వాడారండి. దానికి ఏదో మీకు సంథింగ్ ఏదో ప్రలోభాలు కాదండి, మంచి పదమే వాడాడు. మీకు బెనిఫిట్స్ ఎక్కువ అవుతున్నాయి అనే ఉద్దేశంతోనే ఎందుకు మీరు రూల్స్ ఎక్కువ బ్రేక్ చేస్తున్నారు అన్నారు కదా. సో వాళ్ళకి పనిష్మెంట్కి వాళ్ళని ఏదైనా ఇలాంటి టాస్క్లు పెట్టచ్చు కదా. అసలే టెనెంట్స్ ఆ హౌస్లో ఉంటూ బయట నుంచి వచ్చిన క్యారేజీలు తింటూ కింద మీద పడుతూ అల్లకొల్లలు అయిపోతూ ఎంత వేగంగా వానర్స్ అవుదామో, ఆ ఫుడ్ కష్టాలు మెయిన్. అక్కడికి వెళ్ళి ఏదో పనులు తప్పించుకుందామని కాదు, పాప పనులన్నీ చేసుకుంటూ ఆ బయట నుంచి వచ్చే క్యారేజ్ తినుకుంటూ ఇట్లా ఆడుతూ ఉంటే మళ్ళీ వీళ్ళకి టాస్కులు పెట్టి గొడవలు పెట్టి వాళ్ళకేమో దర్జాగా ఏమి లేకుండా నేరుగా వెళ్ళండి, అనుభవించండి రాజా, మీరు పనులు మాత్రమే పర్యవేక్షించండి, పనులే చెప్పండి, చక్కగా తినండి, పళ్ళు తినండి, గుడ్లు తినండి అన్నీ పెట్టేసి వీళ్ళకి ఫుడ్ కష్టాలు మళ్ళీ వీళ్ళకే పోటీ. మీలో మీరు కొట్టుకోండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయండి అనిపించింది నాకు ఈ టాస్క్ చూసుకుంటే, ఈ ప్రోమో చూసుకుంటే. మరి మీకేమనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అసలే కష్టాల్లో ఉంటే మళ్ళింత. సో ఈ టెనెంట్స్ నుంచి మరొకరిని వానర్స్ టీంలో పంపించడానికి బిగ్ బాస్ అయితే గట్టి ప్లానే చేశాడు. అదే మీరు ఎటు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, మీకు అన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల కళ్ళు ఎత్తికెక్కేసిన వార్నింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి కొట్లాట అయితే పెట్టచ్చు కదా. మరి వాళ్ళకి పెట్టకుండా ఏంది బిగ్ బాస్ ఎంత పక్షపాతం నీకు అనిపిస్తే ఖచ్చితంగా మెసేజ్ కూడా పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ నైట్ ప్రోమో కూడా వచ్చింది కదా, చూసే ఉంటారు. ఈ టాస్క్లో ఆ రీతి చౌదరి ఏకంగా అరుపులు పెడబొబ్బులు పెడుతుంది కదా. ఎమాన్యుయల్ చించుకుంటూ ఉంది కదా గొంతు. ఇలాగే ఉంటుంది. మరి మన వరకు వస్తే కానీ మనకు నొప్పి తెలియదు. మా దగ్గరికి ఇప్పుడు ఈవిడి వరకు వచ్చేసరికి నొప్పి తగులుతూ ఉంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఆ రీతు చౌదరి బుట్టలోని బొమ్మలను ఎమాన్యుయల్, సంజన కలిసి లాగేసుకుంటూ ఉండడం, ఆమె మేకలాగా అరిచి గోల చేయడం, చించుకోవడం అయితే కనిపిస్తూ ఉంది గొంతు. సో నేను ఈవిడ చేసిన దానికి వరస్ట్ సంచాలక గేమ్ అని చెప్పేసి ఆవిడ వరస్ట్ సంచాలకగా చేసిన దానికి టిట్ ఫర్ ట్యాట్ లాంటిదే ఇది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేస్తున్నదని కూడా చెప్పొచ్చు, తప్పే లేదు. బొమ్మలన్నీ లాగిపడేసి మొత్తం అన్ఫెయిర్గా లాక్కుని గేమ్ నుంచి పక్కకు గెంటేయాలి అని నాకు అనిపించింది. ఇలాంటి వాళ్ళని అట్లాగే చేయాలి. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈవిడేమో అక్కడ జెన్యూన్ గుర్తించిందా, తన వైపు తనకు లైన్ వేసిన వాళ్ళు, తను లైన్ వేసిన వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుని తప్ప ఒక అన్యాయము, న్యాయము, ధర్మము, మనం కొన్ని కోట్ల మంది ఉన్నాం ఇక్కడ, మన పర్సనాలిటీ జడ్జి చేస్తారు, అవన్నీ కనీసం ఆలోచించకుండా చేసిన వాళ్ళకి ఎందుకు తీసి పడేయాలి, గుంజు పడేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకా కొట్టడం ఈజీయే, తిరిగి దెబ్బ తగిలేటప్పుడు అబ్బా అని పాముకుంటారు కదా, అప్పుడు అట్టా తెలుస్తుంది. ఇంకా ఎందుకు టాస్క్ ఏంటంటే లాన్లో కొన్ని మ్యాట్స్ అయితే వేసి వాటిపై ఈ కామనర్స్ నిలబడాలి. ఎదురుగా ఒక పెడస్టల్పై పెట్టెలతో ఆ బొమ్మలు, బాల్స్ ఉంటాయి కదా, వాటిని వానర్స్ వచ్చి విసురుతూ ఉంటే ఎదురుగా మ్యాట్పై నిలబడే ఈ టెనెంట్స్ అయితే వాటిని పట్టుకోవాలి. ఆ బజర్కు బొమ్మలు విసురుతూ ఉంటే వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి తమ బుట్టల మీద ఉన్నాయి కదా, వాటిని అతికించి ఉన్న బుట్టలో వేసుకోవాలి. ఫైనల్గా ఎవరి బుట్టలో ఎక్కువ బొమ్మలు ఉంటే వాళ్ళే వానర్స్ అవుతారు. అది అందరూ కూడా కాదు, ఒక్కరికే ఉన్నట్టుంది ఆ బంపర్ ఆఫర్ కనుక. సో వీళ్ళు ఇలా కింద మీద పడుతూ ఉన్నారు. ఈ టాస్క్ కూడా ఎలాంటిదంటే, గతంలో మనకు బిగ్ బాస్ ఏంటి, సెట్ బయట నుంచి పైనుంచి పువ్వులు, బొమ్మలు, బాల్స్ రకరకాల విసురుతుంటే పట్టుకోవాలి కదా, డబ్బులని రకరకాల పువ్వులు టాస్క్లు అవన్నీ విసురుతూ పట్టుకొని, నెట్టుకొని, గుంజుకొని, తోసుకొని ఇట్లా పెడుతుంటారు కదా. బీభత్సమైన కంటెంట్ వస్తుంది, మంచి మజా వస్తుంది. తోసుకొని, నెట్టుకొని, గొడవలు వస్తుండే మొత్తం టీషర్ట్లో పెట్టుకొని, ఇలా డ్రెస్సుల్లో పెట్టుకొని, చుట్టుకొని, మూటలు కట్టుకొని, దాచుకుంటూ, సేమ్ ఇది కూడా ఇంచుమించు అలాంటి టాస్కే. బాగుంటుంది, ఇది కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనకు ప్రోమోని బట్టి చూస్తే ఈ భరణి, పవన్ కళ్యాణ్ బొమ్మలను విసురుతుంటే ఎదురుగా ఉన్న టెనెంట్స్లో మిగిలిన 7 సంజన, తనూజ, ఫ్లోరా షైని, రీతు చౌదరి, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి, రామురాజు వీళ్ళు పట్టుకొని దాచుకుంటూ ఉన్నారు.
ఈ దాచుకున్న బుట్టలను సైతం ఒకరి నుంచి మరొకరు లాక్కోవడం తప్పుదు. గేమ్ అనే తర్వాత మరి అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటే మజా ఉంటుంది కదా. సో లాక్కోవచ్చు, వీళ్ళు అటాక్ చేయొచ్చు, వాళ్ళు డిఫెండ్ చేయొచ్చు. బుట్టలో వేసిన ఒక సీజన్లో చేపలని ఇట్లా కూడా ఇస్తూ ఉంటారు కదా, రకరకాలుగా ఏంటివి టెడ్డీ బేర్స్ అని. సో ఆ బుట్టలో వేసి కాపలా కాసుకోవాలి. అది అలాగే ఈ టాస్క్లో ఉంటుంది. లాక్కునే సమయంలోనే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ టీములుగా ఫామ్ అయిపోయి కలిసి ఆడడం, ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి. అయితే ఆ రీతు చౌదరి బొట్లని బొమ్మలను ఈ సంజన ఎమాన్యుయల్ కలిసి లాక్కుంటున్నాడు. ఆమె అరిచి అరిచి గోల చేస్తూ ఉంది. అయితే అసలు నాకేమంటారంటే ఈవిడ ఇంత కష్టపడి ఎందుకు వానరు వాళ్ళు కొత్తగా ఎటు ఇవిడికి చాక్లెట్లు తినిపించేవాళ్ళు, పులిహోర తినిపించేవాళ్ళు పుష్కలంగా ఉన్నారు కదా. మళ్ళీ ఏదో నామకి వస్తే పైగా ఇప్పుడు వాళ్ళ తన బాయ్ ఫ్రెండే కదా ఇప్పుడు కెప్టెన్ కూడా అయ్యింది. మరి ఇంకెందుకు ఈవిడికి ఇంకా చించుకొని వానర్ అవ్వాలి. ఇప్పటికెటు అనధికారికి వానరే, మరి కొత్తగా వానరే ఏం సాధించాలి ఇంకా. వాళ్ళకంటే పోనీ ఏదో ఫుడ్ కాస్ట్లు ఈవిడికి ఏముంది. వాళ్ళ నిన్న ఎమాన్యుయల్ అయినట్టుగా మేమేమో తనకి తినిపిస్తే తన ఫ్రెండ్ కదా, మనమేమో తనకు తినిపిస్తే తనేలో డీమానికి తినిపిస్తుంది. ఇప్పుడు అతనేటు కెప్టెన్ అంటే నువ్వు కూడా కెప్టెన్ అయిపోయినట్టు కదా, ఇంకెందుకు మళ్ళీ ఇంత కష్టపడి వానర్ అవ్వాలని వాళ్ళకి వదిలేయచ్చు కదా ఛాన్సు. అయితే ఈవిడికి ఫెయిర్గా ఎవరో లాక్కోకుండా అవకాశం ఇచ్చేస్తే గెలిచేసి తన దోస్తులు జాంజిగిరి దోస్తుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఆత్రమైతే ఉంది. ఇప్పటికే వాళ్ళతో చెబుతూ ఉంది, నేను ఎంత వేగంగా అక్కడికి వెళ్ళిపోతానా, నా హచ్ప్యాట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోవాలి, మేమంతా ఒక గూడు పక్షులు అన్నట్టు. ఇప్పటికే తన దోస్తులు ఎవరైతే ఆ ప్రియా శ్రీజ, ఆ డీమాను, ఈ కళ్యాణి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆత్రంతో ఆరాటంతో ఇక్కడ తెగ అరుస్తా గొంతు అయితే చించుకుంటూ ఉంది. బట్ ఇక్కడ ఈ టెనెంట్స్ ఈమెను అసలు ఎందుకు హెల్ప్ చేస్తారు, ఎందుకు హెల్ప్ చేయాలి? ఖచ్చితంగా నేను అటు ఇష్యూకి రివెంజ్ తీర్చుకుంటేనే తెక్క కుదిరిపోద్ది అనేది నా ఫీలింగ్. ఏమంటారు? సో మీకు కూడా అట్లా కనిపిస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు 7గురిలో ఒకరు వానర్ అయిపోతే వీళ్ళ టీం మరీ వీక్ అయిపోద్ది, 6గురే మిగులుతారు. ఇప్పటికే బర్నేని పంపించేసినందుకు వాళ్ళు టెనెంట్స్ అంతా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. సుమన్ శెట్టి కూడా ఇదే విషయం చెప్పాడు. బర్నేతో అన్న మీరు అక్కడికి వెళ్తే మాకేదో ఒక ముద్ద పెడతారు, కొద్దిగా కాస్త మా వైపు ఒక కన్నేసి ఒక టీయో కాఫీయో ఏదో ఇస్తారు, ఒక పండో గిండో గుడ్డో అని చెప్పి మేము ఆశపడి మిమ్మల్ని ఏదో పంపించామన్నా, బట్ మీరు మాకు హెల్ప్ ఎటు చేయలేకపోతున్నారు. పైగా ఈ ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి మేము ఎంత కోల్పోయామో మరెంత వీక్ అయిపోయి మాకు అర్థమవుతుందని చెప్పినట్టుగా ఈ వానర్స్లో మరొకరు వెళ్ళిపోతే ఇంకా టెనెంట్స్ ఇంకా వీక్ అయిపోతూ ఉంటారు. అట్లా ఇంకోటి ఏంటంటే మరో ప్రోమో నైట్ లైవ్లో చూపించింది కదా, దాని ప్రకారం చూసుకుంటే ఈ సంజన పెప్సీ బాటిల్స్ అన్నింటినీ హౌస్లో అందరికీ పనిచేస్తే మీరు బాగా ఎంటర్టైన్ చేస్తారు, మీరు ఎట్లా అట్లా అని చెప్పి ఏదో ఒకటి ఫన్ కోసం కంటెంట్ కోసం పాప ఆవిడ నిజంగా మెచ్చుకోవాలండి. ఒక జీల్ అయితే ఉంది, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని. ఎందుకంటే ఈరోజు తన కెప్టెన్స్ ఆఖరి కాబట్టి ఇచ్చేస్తున్నట్టు మన పెర్ఫార్మెన్స్ చేసినా ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇచ్చేస్తానన్నట్టు పనిచేస్తూ ఉంది. ఇక్కడే ఆ మాస్క్ మీద పిలిచి పెప్సీ థమ్స్అప్ ఇచ్చి మళ్ళీ మీరు మా లోకంలోనికి వచ్చినందుకు, ఆ మా లోకం నుంచి మా లోకంలోనికి వచ్చినందుకు అన్నట్టుగా ఆ హౌస్ హార్మోని నార్మల్ అయినందుకు అంటూ ఆ థమ్స్అప్ ఇస్తే అతను కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోవడం. అధ్యక్ష ఏంది అధ్యక్ష మాకిది మీకు ఎంతమంది కనిపించింది? సో ఆమె థమ్స్అప్ మళ్ళీ ఆవిడకే ఇచ్చేస్తూ ఇంకా ఆపండి మీ యాక్టింగ్, నా వల్ల కాదు, హౌస్ హార్మోని మీ వల్లే పాడైపోతుందంటూ సంజనాకు అనేసి వెళ్ళిపోయాడు ఆయన. సో అసలు వాస్తవాలు మాట్లాడుకుంటే సంజన వల్ల హౌస్ హార్మోని పాడైపోయింది ఏమీ లేదు. ఆయన సరదాగా ఎగ్ కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు అన్నీ కూడా దాచేసి కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంతే తప్ప న్యూసెన్స్ అయితే క్రియేట్ చేయలేదు. మూలకెళ్ళి మూడ్ ఆఫ్ అయిపోయి ముడుచుకొని కూర్చొని అన్నం తిన్నో నీళ్ళు తాగను, నేను వెళ్ళిపోతే ఇట్లాగ లేదు. ఆ మాస్క్ మ్యాన్ సంజన కంపేర్ చేసుకుంటే కంటెంట్ ఎవరిది ఎక్కువ వచ్చింది? సంజన ద్వారా చుట్టూ అంత రచ్చరంబోలే కదా. బట్ ఇతని వల్ల ఏమైనా వస్తుందా? న్యూసెన్స్ క్రియేట్ తప్ప. ఎంతసేపు నేను వెళ్ళిపోతే పంపేయండి, నేను ఈ షోలో ఉండలేను, అన్నం తిన్ను, ఎవరితో మాట్లాడను, ఆ మూల కూర్చుంటా అని బిగించుకొని కూర్చొని హౌస్ హార్మోన్ మొత్తం దెబ్బతీసింది ఇతడు కదా, మాస్క్ మ్యానే కదా. అంతే తప్ప అతను అన్నట్టుగా సంజన కాదనేది నా ఫీలింగు. మరి మీరేమంటారు కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇక నాకేమనిపిస్తుందంటే సరదాగా ఆమె ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తే అక్కడ కూడా వచ్చేసి హార్ష్గా మాట్లాడేసి మళ్ళీ నిన్న అక్కడ ఏమన్నాడు, ఈవిడ హార్ష్గా మాట్లాడి ఈవిడ నా గురించి చెబుతుందని చెప్పి ఇతను డైలాగ్ వేస్తాడు. అరే బాబు, చిన్న ఫన్న కోసం స్పాంటేనియస్గా వచ్చి ఒక నవ్వు నవ్వేసి ఒక తీసుకుని పోవచ్చు కదా. అట్మాస్ఫియర్ అంతా ఇతర పాడు చేసేసి మళ్ళీ ఆవిడ మీద నిందలేస్తాడేంటి? ఇచ్చింది తీసుకుని ఎవరికి ఇచ్చేవచ్చు కదా. సరే నీకు తాగడం ఇష్టం లేదు, నీ ఫ్రెండ్ అమ్మాయి ఎవరో ఫ్లోరాషా నీకు మొన్న ఇచ్చావు కదా, ఇప్పుడు ఇచ్చేవచ్చు కదా థమ్స్అప్. ఏముంది? ఇతడేంటో, ఇతడి విధానాలు ఏంటో, ఇతడి నైజం ఏంటో అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. ఇతనితో మంచిగా మాట్లాడినా కొట్టినట్టే సమాధానం చెబుతున్నాడు. చూడాలి ఇక నేను ఎంతకాలం ఇతను ఉంటాడో. మరి మీకేమనిపిస్తుంది? మెసేజ్ పెట్టండి. అట్టకి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కనుక సబ్స్క్రైబ్, లైక్, మెసేజ్ అయితే మర్చిపోకండి.